హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ రొమాంటిక్ మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఇదివరకే మన ఛానల్‌లో ఇలాంటి మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేశాం. దాన్ని మీరందరూ ఎంతగానో ఇష్టపడ్డారు. అందుకోసమే మీకోసం మళ్ళీ అలాంటి సినిమాని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక స్టోరీ విషయానికి వస్తే చీకటి పడగానే ఏకాంతం దొరికింది. ముద్దులతో రెచ్చిపోయి యుద్ధం చేసిన ఒక అమ్మాయి శరీరం. ఆ తర్వాత జరిగింది వేరే లెవెల్. భర్త పక్కనే ఉండగానే ప్రతిరోజు ఒకడు ఆమెతో మింగుడు పడుతూ ఉంటాడు. ఇద్దరి మధ్యలో పడుకుని ఆమెకి స్వర్గం చూపిస్తాడు. ఆ దెయ్యం దెబ్బలకి అలవాటు పడి ఆమె ఆ దెయ్యం కోసం ప్రతి రాత్రి ఎదురు చూసే అంతలా లోబర్చుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న భర్త ఏం చేశాడు? తన భార్యని ఎలా మార్చుకున్నాడు? అసలు ఈ దెయ్యం ఆమెతో ఎందుకు కాపురం చేస్తుంది? కోరికల మాటున దాగి ఉన్న ఆ భయంకరమైన డార్క్ స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే స్టోరీని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. స్టార్టింగ్ లో ఈచా అనే అమ్మాయిని చూపిస్తారు. గత కొన్ని రోజులుగా ఈచాకి రకరకాల వింత కలలు వస్తూ ఉంటాయి. ప్రతి రాత్రి ఒక అందమైన భవనం, అందులోకి ఒక హ్యాండ్సమ్ వ్యక్తి వస్తూ ఉంటాడు. అతను ఈచాతో శారీరకంగా సన్నిహితంగా ఉంటాడు. అసలు షాకింగ్ విషయం ఏంటంటే ఈచాకి ఆ కలలో కలిగే ఆనందం నిజ జీవితంలో అనుభూతి చెందినట్లుగా ఉంటుంది. ఈచా కూడా ఆ క్షణాలను చాలా ఎంజాయ్ చేస్తుంది. కానీ నిజానికి ఆ వ్యక్తి మనిషి కాదు, ఒక సైతాన్. ఈచా దాన్ని కేవలం కల అనుకుంటుంది. కానీ వాస్తవానికి ఒక దెయ్యం తన పడకపై ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. ఈ విషయం ఈచాకి అస్సలు తెలీదు. ఒకరోజు తెల్లవారుజామున సుమారు 4 గంటలకి డోర్ బెల్ మోగడంతో ఈచాకి మెలకు వస్తుంది. ఆ సమయంలో కూడా ఈచా అదే కలలో ఉండి సంతోషంగా ఉంటుంది. తలుపు తీయగానే మనం ఆమె భర్త ఏరియల్ని చూస్తాం. అతను ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ ఉంటాడు. అతను నైట్ డ్యూటీ కారణంగా రోజు ఆలస్యంగా ఇంటికి వస్తాడు. ఈ కారణంగానే ఈచా ఏరియల్ బంధంలో చాలా కాలంగా సమస్యలు నడుస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకి ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. దాంతో ఈచాకి కోపం, ఏరియల్కి చిరాకు వస్తూ ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య ఒక కనిపించని మూడో వ్యక్తి ఉంటాడు, ఆ దయ్యమే. అది కావాలని చిన్న చిన్న పనులు చేసి వీళ్ళ గొడవలను మరింత పెంచుతుంది. ఒకసారి ఏరియల్ తన జాకెట్ను తగిలిస్తే ఆ దయ్యం దాన్ని కింద పడేస్తుంది. అప్పుడు ఈచా దానికి ఏరియల్నే నిందిస్తూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళ మధ్య గొడవ మొదలవుతుంది. ఈ కారణంగా వాళ్ళిద్దరి మధ్యలో ఉండాల్సిన కమ్యూనికేషన్, ఆత్మీయతలో పెద్ద గ్యాప్ ఏర్పడుతుంది. ఇప్పుడు వాళ్ళ జీవితంలో వాదనలు, నిశ్శబ్దం, ఒకరికొకరు దూరం తప్ప మరేమీ ఉండదు. ఆ తర్వాత మనం ఈచా ఆఫీస్ని చూస్తాం. అక్కడ ఆమె బెస్ట్ ఫ్రెండ్ లిండా ఆమెకు నచ్చజెప్తూ ఉంటుంది. పెళ్ళయ్యాక ఇవన్నీ సహజం, గొడవలు జరుగుతూనే ఉంటాయి. కానీ ప్రయత్నం ఇద్దరూ చేయాలి. పెళ్లికి ముందు నీ భర్తపై నీకు ఎంత ఉత్సాహం ఉండేదో ఇప్పుడు కూడా అదే చూపించాలి అని లిండా అంటుంది. మరోవైపు ఏరియల్కి కూడా అతని సీనియర్ సలహా ఇస్తూ ఉంటాడు. నీ భార్యను నిర్లక్ష్యం చేయకు, లేదంటే మీ బంధంలో మరింత దూరం పెరుగుతుంది అని చెప్తాడు. ఏరియల్ కూడా ఆ మాటలు విని ఇకపై తాను కూడా ప్రయత్నం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత రోజు రాత్రి ఇద్దరు ఒకరి కోసం ఒకరు ప్రయత్నం చేస్తారు. ఈచా, ఏరియల్ తయారవుతారు. ప్రేమతో కూడిన మాటలు మాట్లాడుకుంటారు. చివరికి ఒకరికొకరు దగ్గరవుతారు. కానీ వాళ్ళ శృంగారం మొదలవగానే ఆ దయ్యం మళ్ళీ కనిపిస్తుంది. అది వాళ్లతో పాటు, అంటే ఈచాతో తన భర్త చేస్తున్నట్టుగానే అది కూడా ఆమెతో పాటు ఆ పని చేస్తూ ఉంటుంది. దీన్ని బట్టి ఆ శక్తి ఈచాను వదిలిపెట్టదని మనకు అర్థమైపోతుంది. తర్వాత కలల ప్రపంచంలో ఈచా మళ్ళీ ఆ భవనంలో ఉంటుంది. అక్కడ దయ్యం ఆమెకు ఒక పువ్వు ఇచ్చి, ఇక నువ్వు ఎప్పటికీ ఇక్కడి నుండి వెళ్ళలేవు అని చెప్తుంది. ఈచా భయంతో పరిగెడుతూ తలుపు దగ్గరికి చేరుకుంటుంది. కానీ ఆ తలుపు అస్సలు తెరుచుకోదు. నిద్ర లేవగానే ఈచా పడక దగ్గర అదే పువ్వును చూస్తుంది. ఆ పువ్వును కలలో ఆ దయ్యం ఆమెకిచ్చింది. దీంతో ఈచా భయంతో వణికిపోతుంది. ఎందుకంటే అది కేవలం కలే అయితే ఆ పువ్వు నిజ ప్రపంచంలోకి ఎలా వచ్చింది? ఒక రాత్రి ఈచా రోడ్డు పక్కన ఉన్న రెస్టారెంట్లో తన చెల్లెలు ఎమ్మాను కలుస్తుంది. తన బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అయిందని ఎమ్మా చెప్తూ ఉంటుంది. అప్పుడు ఈచా రిలేషన్షిప్లలో ఇలాంటి సమస్యలు రావడం సహజం, నీ బాయ్ ఫ్రెండ్కు మరో అవకాశం ఇవ్వాలి అని ఎమ్మాకు నచ్చజెప్తుంది. సరిగ్గా లిండా తనకు చెప్పినట్లే ఇప్పుడు ఈచా తన చెల్లెలికి చెప్తుంది. ఎమ్మా ఆ మాటలను అర్థం చేసుకుంటుంది. అంతేకాదు, తమ తల్లిదండ్రులు తమ మనవళ్లను చూడాలని అనుకుంటున్నారని కూడా ఈచాకు చెప్తుంది. ఇది విన్న ఈచా బాధపడుతుంది. ఎందుకంటే
ఎందుకంటే కొన్ని కాంప్లికేషన్స్ కారణంగా ఆమె మెడిసిన్స్ వాడుతూ ఉంటుంది. అందుకే ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆమె గర్భం దాల్చలేకపోతుంది. అందుకే ఆ సమయంలో ఈచా ఏరియల్‌కు మెడిసిన్స్ తీసుకురమ్మని మెసేజ్ పంపి ఎమ్మాతో కబుర్లు చెప్పడం మొదలుపెడుతుంది. ఇదిలా ఉండగా ఏరియల్ తను పనిచేసే చోట పనిలో నిమగ్నమై ఉంటాడు. అప్పుడే ఒక్కసారిగా షాక్ అవుతాడు. అతని ముందు ఈచా నిలబడి కనిపిస్తుంది. కానీ ఆ సమయంలో ఈచా ఎమ్మాతో ఉంటుంది కదా! అంటే అతని ముందు ఉన్నది నిజంగా ఈచా కాదు, ఇంకెవరో. బహుశా ఆ దెయ్యమే అయ్యుండొచ్చు. ఏరియల్ దాని వెనకాలే పరిగెడుతూ వెళ్తాడు. కానీ ఆ యాంటిటీ అదృశ్యమైపోతుంది. అప్పుడే ఏరియల్‌కి ఈచా గట్టిగా అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దాలను అనుసరిస్తూ ఏరియల్ అక్కడికి వెళ్తాడు. ఈచా ఒకచోట వింతగా నిలబడి ఉంటుంది. ఈచాను చూస్తే ఆమెకు లేబర్ పెయిన్స్ వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ దృశ్యం చూసి ఏరియల్ ఒక్కసారిగా షాక్‌కి గురవుతాడు. ఎందుకంటే అతని కళ్ళ ముందే ఈచా కడుపులో నుంచి ఒక దెయ్యం బిడ్డ బయటకు వస్తుంది. ఆ బిడ్డ పాక్కుంటూ నెమ్మదిగా ఏరియల్ వైపు వస్తూ ఉంటుంది. కానీ సరిగ్గా అప్పుడే ఏరియల్ సీనియర్ అక్కడికి వచ్చేస్తాడు. అప్పటికే అక్కడ వాతావరణం అంతా సాధారణంగా మామూలుగా మారిపోతుంది. భయంతో ఆ రాత్రి ఏరియల్ ఈచాతో సరిగ్గా మాట్లాడకుండా ఆమెకి మందు ఇచ్చి రేపు ఒక మసాజ్ చేసే మహిళ ఇంటికి వస్తుందని చెప్తాడు. మరుసటి రోజు ఉదయం మొబోక్సారి ఈచాకు మసాజ్ చేస్తూ ఆమె 3 నెలల గర్భిణి అని చెప్తుంది. ఇది విన్న ఈచా ఆనందంతో ఉప్పొంగిపోతుంది. కానీ ఏరియల్ మాత్రం షాక్ అవుతాడు. ఎందుకంటే ఈచాతో అతనికి 6 నెలల క్రితం, లేదంటే గత 2 రోజుల క్రితమే శృంగారం జరుగుంటుంది. మరి 3 నెలల బిడ్డ ఎలా ఉంటుంది? ఏరియల్ తన ఆందోళనను లోపలే అణిచిపెట్టుకుంటాడు. ఈచా ఆఫీస్కి వెళ్తుంది. తన ప్రెగ్నెన్సీ వార్త చెప్పగానే అందరూ సంతోషిస్తారు. కానీ లిండా మాత్రం టెన్షన్ పడుతుంది. ఎందుకంటే ఒకసారి ఈచా వాంతులు చేసుకున్నప్పుడు రక్తము, పురుగులు ఉండటం ఆమె చూసింది. ఆ విషయం ఆమెకు వెంటనే గుర్తుకొస్తుంది. లిండా ఆలోచన ప్రకారం ఈ గర్భం సాధారణమైనది కాదు. కానీ ఈ విషయం ఈచాకు చెప్పడానికి ప్రయత్నిస్తే ఈచా ఆ మాటల్ని తప్పుగా అర్థం చేసుకుని లిండా తన సంతోషాన్ని చూసి ఓర్వలేకపోతుందని అపార్థం చేసుకుంటుంది. ఇంకోవైపు ఏరియల్ తన సీనియర్కి తన సందేహాలన్నీ చెప్తూ ఉంటాడు. బహుశా ఈచా తనను మోసం చేసిందేమో అని అతను అనుకుంటాడు. సీనియరు నువ్వు స్వయంగా ఈచాతో మాట్లాడు, రేపంతా ఆమెతోనే గడుపు అని సలహా ఇస్తాడు. ఏరియల్ కూడా ఆ మాటని అంగీకరిస్తాడు. కానీ ఇంటికి తిరిగి వస్తూ ఉండగా పార్కింగ్ లాట్లో అతనికి ఒక వింత విషయం కనిపిస్తుంది. ఒక కారు లోపల ఒక దెయ్యం బిడ్డ ఏడుస్తూ ఉంటుంది. ఏరియల్ భయం మరింత పెరిగిపోతుంది. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళగానే ఏరియల్కు అదే దయ్యం ఒక బిడ్డని చేతిలో పట్టుకుని నిలబడి కనిపిస్తుంది. అంటే ఈచా కడుపులో పెరుగుతున్న బిడ్డ నిజానికి ఏరియల్ది కాదు, ఆ దయ్యానిదని అర్థమవుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత తన సందేహాల కారణంగా ఏరియల్ ఈచా ఫోన్ చెక్ చేయడం మొదలు పెడతాడు. ఈచా తన పాత క్లాస్మేట్ డెన్నీతో మాట్లాడుతున్నట్లు అతనికి తెలుస్తుంది. డెన్నీ కూడా తన భార్య సమస్యలతో బాధపడుతున్నాడు. బహుశా ఈ బిడ్డ డెన్నీదే అయి ఉంటుందని ఏరియల్ అనుమానం మరింత పెరిగిపోతుంది. ఏరియల్ ఆ విషయంపై ఈచాను నిలదీస్తాడు. దాంతో ఈచా కోపంతో మరుసటి రోజు డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్దామని డిఎన్ఏ టెస్ట్ చేయించి ఆ బిడ్డ ఏరియల్దేనని నిరూపిస్తానని చెప్తుంది. కానీ ఈచాకి కూడా గందరగోళంగా ఉంటుంది. ఎందుకంటే ఏరియల్తో తనకు చివరి శృంగారం 6 నెలల క్రితం జరిగిందని ఆమెకు తెలుసు. మరుసటి రోజు డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకోగా ఒక షాకింగ్ నిజం బయటపడుతుంది. ఈచా కడుపులో పిండం కానీ బిడ్డ కానీ ఏదీ లేదు అని. అంటే ఆమె గర్భం నిజం కాదు. ఇదంతా ఒక మానసిక సమస్య. ఆమెకు గర్భం దాల్చాలనే కోరిక చాలా బలంగా ఉండటం వల్ల ఆమె శరీరం కేవలం లక్షణాలను మాత్రమే చూపిస్తుంది. పీరియడ్స్ ఆగిపోయాయి, కడుపు ఉబ్బింది, కానీ లోపల ఏమీ లేదు. ఇది విన్న ఈచా బాధపడుతుంది. ఏరియల్ అయితే పూర్తిగా అయోమయానికి గురవుతాడు. ఈ విషయం లిండాకు చెప్పగానే ఆమె వెంటనే అర్థం చేసుకుంటుంది. ఇది కేవలం మానసిక సమస్య మాత్రమే కాదు, అలౌకిక శక్తి లేదా సూపర్ న్యాచురల్ పవర్కి సంబంధించినది కూడా అయ్యుంటుందని చెప్తుంది. ఎందుకంటే ఈచా వాంతుల్లో రక్తం, పురుగులు ఉన్నాయి కదా. లిండా వెంటనే ఈచాని ఉస్తాద్ జానీ అనే వ్యక్తి దగ్గరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటుంది. ఎందుకంటే ఇది స్పష్టంగా భూత వైద్యానికి సంబంధించిన వ్యవహారంలా కనిపిస్తుంది. ఉస్తాద్ జానీ ఈచాను చూడగానే ఆమె వెనుక అదే దయ్యం మనిషి రూపంలో నిలబడి కనిపిస్తుంది. జానీ అంతా అర్థం చేసుకుని మళ్ళీ సాధారణంగా ఉండి ఈచాను తన దగ్గరికి పిలుస్తాడు. ఆమె ప్రెగ్నెన్సీ గురించి అంతా విన్నాక ఆమెకు అసలు విషయం చెప్తాడు. కొన్ని జిన్లు భార్యాభర్తల మధ్య దూరం పెంచడానికి కళ్ళల్లోకి వచ్చి శారీరక సంబంధం పెట్టుకుంటాయి. దాంతో ఆ స్త్రీకి తాము గర్భిణి అని అనిపించడం మొదలవుతుంది అని జానీ అంటాడు. కానీ ఈచాకు కోపం
వస్తుంది. ఎందుకంటే ఆమెకు ఆ బిడ్డ నిజమే. శరీరంలో సంకేతాలు కూడా కడుపులో బిడ్డ ఉన్నట్లుగానే ధృవీకరిస్తున్నాయి. కోపంతో ఆమె అక్కడి నుండి లిండాతో కలిసి బయలుదేరుతుంది. కొద్దిసేపటి తర్వాత లిండా ఆమె మనసు తేలిక చేయడానికి కొన్ని మాటలు చెప్తుంది. లిండా తిరిగి వెళ్తూ ఉండగా దారిలో ఒక చిన్న పిల్లి కనిపిస్తుంది. రోడ్డుపై ప్రమాదం ఉందని చూసి లిండా దాన్ని పక్కకు తీసిపెడుతుంది. తర్వాత మళ్ళీ ఆ పిల్లిని చూడ్డానికి వెళ్తే ఆ దెయ్యమే ఆమె వెనకాల వచ్చినట్లుగా అనిపిస్తుంది. కానీ నిజానికి అలా జరగదు. ఆమె ముందు స్వయంగా ఆ జిన్నెలిబడి కనిపిస్తుంది. దయ్యం రూపాన్ని మార్చుకుని లిండాపై దాడి చేసి ఆమెను చంపేస్తుంది. ఈచా ఈ సంఘటనను ముందే తన కలలో చూసుంటుంది. అందుకే భయంతో లేచి లిండా శవం దొరికిన చోటుకు పరిగెడుతుంది. అక్కడ గుంపులు గుంపులుగా జనం ఉంటారు. రక్తంతో తడిచిన లిండా శవం కనిపిస్తుంది. లిండా వారి మధ్యకు వచ్చి ఈచాను జానీ దగ్గరకు తీసుకెళ్తోంది కాబట్టి దెయ్యం ఆమెపై దాడి చేస్తుంది. ఆ దృశ్యాన్ని చూసి ఈచా గట్టిగా ఏడుస్తూ కుప్పకూలిపోతుంది. అప్పుడే ఏరియల్ అక్కడికి వచ్చి ఆమెను ఓదారుస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒక విషయం గమనిస్తారు. ఈచా కడుపు ఇప్పుడు 7 నుంచి 8 నెలల గర్భవతిలాగా ఉబ్బిపోయి ఉంటుంది. జానీ చెప్పిందంతా నిజమేనని ఈచాకు అర్థమవుతుంది. అప్పుడు ఆమె ఏరియల్కు తన కలల గురించి అంతా చెప్పేస్తుంది. ఏరియల్ టెన్షన్ పడకూడదనే ఇంతకు ముందు చెప్పలేదని అంటుంది. ఏరియల్ ఈచా బాధను అర్థం చేసుకుంటాడు. కానీ లిండా మరణానికి తానే కారణమని ఈచా తనపై నింద వేసుకుంటుంది. ఆ తర్వాత ఈచా, ఏరియల్ ఆమె చెల్లెలు ఎమ్మాతో కలిసి మళ్ళీ జానీ దగ్గరికి వెళ్తారు. ఉస్తాద్ జానీ ఈచాపై ఒక చిన్న ఎక్సార్సిజం అంటే భూత వైద్యం చేస్తాడు. దాంతో ఈచా లోపల ఉన్న దయ్యం బయటకు వస్తుంది. అంటే ఒక జిన్ ఈచా లోపలికి ప్రవేశించి తన ప్రభావంలోకి తెచ్చుకుని ఆమెను తన భార్యగా భావించి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కానీ జానీ ఆ దయ్యం మాట వినకుండా మంత్రాలు చదివి ఆ జిన్ను తాత్కాలికంగా ఈచా శరీరం నుండి బయటకు పంపిస్తాడు. ఈ సమయంలో ఈచా కడుపులో ఉన్న దెయ్యం బిడ్డకు కొంచెం నొప్పి కలుగుతుంది. కానీ మంత్రాలు చదివిన తర్వాత ఈచా పూర్తిగా సాధారణ స్థితికి వస్తుంది. తర్వాత జానీ వాళ్ళకి ఒక విషయం చెప్తాడు. ఈచాపై నిజానికి జిన్ దాసిం ప్రభావం ఉందంటాడు. ఈ దాసిం ఈచా, ఏరియల్ మధ్య ఉన్న దూరాన్ని ఉపయోగించుకుని ఈచా లోపలికి ప్రవేశించాడు. కలల ప్రపంచంలో ఆమెను మరో స్థాయిలో తన భార్యగా చేసుకుంటాడు. ఈ ప్రభావం నుండి ఈచాను రక్షించడానికి జానీ రుఖియా చేయాలని సలహా ఇస్తాడు. రుఖియా అనేది ఒక ఇస్లామిక్ హీలింగ్ పద్ధతి. ఇందులో ఖురాన్లోని కొన్ని ప్రత్యేక శ్లోకాలను ప్రతిరోజు చదువుతారు. పరిస్థితిని బట్టి వివిధ శ్లోకాలను ఉపయోగిస్తారు. జానీ ఒక శ్లోకాన్ని రాసి ఇచ్చి ఆమె ప్రతిరోజు చదవాలని చెప్తాడు. ఇంటికి తిరిగి వచ్చాక ఏరియల్, ఈచా తమ పాత తప్పులకు ఒకరికి ఒకరు క్షమాపణలు చెప్పుకుంటారు. అంతా సరిచేసుకుని కొత్తగా జీవితాన్ని మొదలు పెట్టాలని నిర్ణయించుకుంటారు. ఇద్దరూ సంతోషంగా ఉంటూ ఒకరికి ఒకరు ఎక్కువ సమయం కేటాయించడం మొదలు పెడతారు. 14 రోజుల వరకు ఈచాకు ఎలాంటి చెడు కలలు రావు. దయ్యంతో ఉన్న సంబంధం పూర్తిగా తెగిపోతుంది. తర్వాత ఒక రోజు బయట భోజనం చేస్తున్నప్పుడు కంపెనీ యొక్క మరొక బ్రాంచ్కు తనను మారుస్తున్నట్టు ఏరియల్ ఈచాకు చెప్తాడు. సాధారణంగా అతను నిరాకరించవచ్చు. కానీ అక్కడికి వెళ్ళడం వల్ల అతనికి ఎక్కువ ఆదాయం, కొత్త అవకాశాలు వస్తాయి. ఆ సమయంలో ఈచా పూర్తిగా మామూలుగా ఉంటుంది. ఎలాంటి చెడు కలలు రావట్లేదు. అందుకే ఆమె ఏరియల్ షిఫ్ట్కి అనుమతిస్తుంది. ఇద్దరు రోజు వీడియో కాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. మరుసటి రోజు ఏరియల్ ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. ఈచా ఇంట్లో ఒంటరిగా కొంచెం అసౌకర్యంగా ఫీల్ అవుతుంది. ఆమె ఎమ్మాకు కాల్ చేస్తుంది. కానీ ఎమ్మాకు ఏదో పని ఉండటం వల్ల రాలేకపోతుంది. ఈచా మొదట జానీ ఇచ్చిన శ్లోకాన్ని చదివి రక్షణ పొందడానికి ప్రయత్నిస్తుంది. ఆ తర్వాత టీవీ చూస్తూ సోఫాలోనే నిద్రపోతుంది. కానీ బహుశా ఆ దయ్యం మళ్ళీ తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంటుంది. పైగా ఆమె భర్త కూడా పక్కన లేడు. మరుసటి రోజు ఆఫీస్లో ఈచాను చూసి అందరూ అసాధారణంగా స్వాధీనంలో ఉన్నట్లు ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించడం మొదలు పెడతారు. నువ్వు నా దానివి అని పదే పదే అంటూ ఉంటారు. ఈచా చాలా భయపడుతుంది. రాత్రి ఇంట్లో ఎమ్మాతో ఉన్నప్పుడు కూడా ఈచా ఒత్తిడికి గురవుతుంది. దయ్యం తిరిగి రావడానికి తాను ఏం తప్పు చేశానని తనని తానే నిందించుకుంటుంది. అప్పుడు ఎమ్మ ఈచాకు ధైర్యం చెప్తుంది. ఇద్దరూ మళ్ళీ ఉస్తాద్ జానీ దగ్గరకు వెళ్లాలని అనుకుంటారు. అప్పుడే వాళ్ళకి ఏరియల్ నుండి కాల్ వస్తుంది. అతను దారిలోనే ఉంటాడు. కొన్ని గంటల్లో ఇంటికి చేరుకోబోతున్నాడు. ఏ పరిస్థితిలోనూ ఈచాను రాత్రి ఒంటరిగా వదిలిపెట్టకూడదని ఎమ్మాతో మాట్లాడి చెప్తాడు. రాత్రి ఎమ్మ ఈచాతో నిరంతరం మాట్లాడుతూ ఉంటుంది. ఈ సమయంలో ఆమె తన బాయ్ ఫ్రెండ్కు మరో అవకాశం ఇచ్చిందని, నిజంగా తన జీవితానికి అతని కంటే మంచి భాగ్యస్వామి దొరకడని మనకు తెలుస్తుంది. ఈచా మాటలు వింటూ కొంచెం అలసిపోయి నిద్రపోతుంది. ఎమ్మ ఆమెను లేపడానికి ప్రయత్నించగానే ఒక దెయ్యం చెయ్యి ఎమ్మను మంచం కిందకు తోసేస్తుంది. తర్వాత ఒక కనిపించని శక్తి ఆమెను గది బయటికి ఈడ్చుకుపోవడం మొదలు పెడుతుంది. అప్పుడే దయ్యం మళ్ళీ ఈచా దగ్గరకు వస్తుంది.
రాత్రి ఈచ కళ్ళు తెరిచేసరికి ఆమె మళ్ళీ గర్భిణిగా ఉంటుంది. ఇంత త్వరగా ఎలా గర్భం వచ్చిందని మీరు అనుకోవద్దు. దెయ్యాల ప్రపంచంలో సమయం వేరేలా నడుస్తుంది. మనకు కొన్ని గంటలు, వాళ్లకు నెలలతో సమానం కావచ్చు. ముఖ్యంగా జిన్లు సమయాన్ని మార్చగలవు. తన గర్భాన్ని గమనించిన ఈచ తన పొట్టపై గట్టిగా గుద్దుకోవడం మొదలు పెడుతుంది. దాంతో ఆమె పొట్ట నుంచి రక్తం కారడం మొదలవుతుంది. ఆమె పోరాడుతూ గది బయటికి వచ్చి పక్కనే ఎమ్మ అపస్మారక స్థితిలో పడి ఉండటం చూస్తుంది. ఈచ ఏమీ ఆలోచించకుండా వెంటనే కిచెన్లోకి వెళ్ళి ఒక హ్యాంగర్ తీసుకుని దెయ్యం బిడ్డను తొలగించడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఈసారి కూడా ఫలితం ఉండదు. కొద్దిసేపటి తర్వాత ఏరియల్ ఇంటికి వస్తాడు. ఈచ పరిస్థితి చూసి ఆమెకు సహాయం చేస్తాడు. అదే సమయంలో ఎమ్మాను కూడా లేపుతాడు. ముగ్గురు సమయం వృధా చేయకుండా వెంటనే ఉస్తాద్ జానీ దగ్గరికి వెళ్తారు. జానీ ఈచాని మంచంపై పడుకోబెట్టి ఆమె చేతులు కాళ్ళు కట్టేసి తన టీంతో ప్రార్థనలు మొదలు పెడతాడు. ఈచా లోపల ఉన్న దాసిం జిన్ను బయటకు పంపించడానికి ఈ ప్రయత్నం చేస్తారు. ఈ సమయంలో ఈచ తన కలలో కూడా పూర్తిగా దెయ్యం ఆధీనంలో ఉంటుంది. దాసిం ఆమె చేతిపై దాడి చేస్తాడు. ఆ గాయం నిజ జీవితంలో కూడా ఈచ శరీరంపై ఏర్పడడం మొదలవుతుంది. దాసిం ఈచాను గట్టిగా పట్టుకుంటాడు. ఈచ దయ్యం ఆధీనంలో నిజ ప్రపంచంలో అరుస్తూ ఉంటుంది. కానీ జానీ అతని టీము ప్రార్థనలు ఆపకుండా కొనసాగిస్తారు. అప్పుడే ఈచ మంచం గాల్లోకి ఎగరడం మొదలవుతుంది. దాసిం వాళ్ళను భయపెట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ జానీ ఒక్క క్షణం కూడా వెనకాడ్డు. ఏరియల్ వేగంగా ఈచ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఏ పరిస్థితిలోనైనా దయ్యం ప్రభావం నుండి బయటకు రావాలి, ఎందుకంటే నేను నిన్ను ఎప్పటికీ కోల్పోవాలనుకోవడం లేదని చెప్తాడు. ఈచ ఇదంతా వింటుంది. ఏడుస్తూ తన పెళ్లి సమయాన్ని గుర్తు చేసుకుంటుంది. తర్వాత జానీ ఆమెకు రాసిచ్చిన ఖురాన్ శ్లోకాలను చదువుతుంది. ఆ శ్లోకాలు విని దాసింకి బాధ కలగడం మొదలవుతుంది. వీళ్ళు ప్రార్థనలు చేస్తున్న ఆ బిల్డింగ్ కూడా పగలడం మొదలవుతుంది. తలుపు పగిలిపోయే సమయంలో ఈచ మళ్ళీ తన శరీరంలోకి వస్తుంది. ఆమె లేవగానే పూర్తిగా సాధారణంగా ఉంటుంది. ఏరియల్ ఎమ్మ సంతోషంగా ఆమెను కౌగిలించుకుంటారు. ఈ సంఘటన జరిగి 6 ఏళ్లు గడిచిన తర్వాత ఈచా ఏరియల్కు 2 పిల్లలతో సంతోషకరమైన కుటుంబం ఏర్పడుతుంది. వాళ్ళు కొత్త ఇల్లు తీసుకుంటారు. అక్కడ ఈచా తన చిన్న కొడుకు ఆర్క్ గురించి తన చెల్లెలు ఎమ్మను అడుగుతుంది. ఆర్క్ గేటు దగ్గర ఆడుకుంటూ ఉంటాడు. అక్కడ ముందు కలలో ఈచాకు కనిపించిన ఆ జిన్ దాసిం దగ్గర నిలబడి కనిపిస్తాడు. ఎమ్మ ఆర్క్ను లోపలికి తీసుకువెళ్లి అపరిచితులకు దూరంగా ఉండమని సలహా ఇస్తుంది. ఆర్క్ ప్రకారం ఆ జిన్ను ఎవరికి హాని చేయదు. బహుశా ఈచా చాలా కాలం దాసిం ఆధీనంలో ఉండటం వల్ల ఆర్కులో కూడా కొంత శక్తి మిగిలి ఉండవచ్చు. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.